హలో వ్యూవర్స్, తాడేపల్లిలో కల్కి కాంప్లెక్స్ ఉంది. ఆ కల్కి కాంప్లెక్స్ నుంచే కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటూ విమర్శిస్తున్న వైసీపీ నాయకుడు. ఎస్, అంటే కల్కి కాంప్లెక్స్ లాగా పోల్చి చెప్పారంటే తాడేపల్లిని. సో వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఈ విధంగా కల్కి కాంప్లెక్స్ అన్నారు. కల్కి సినిమా మీరంతా చూసే ఉంటారు. అందులో విలన్కి సంబంధించిన కాంప్లెక్సే ఈ కల్కి కాంప్లెక్స్. దానికి సుప్రీం యాస్కిన్ అని చెప్పేసి కమల్ హాసన్ గారి క్యారెక్టరు. సో అందరినీ కంట్రోల్ చేసే పవర్ ఉన్న క్యారెక్టర్ అది. సో అలాంటి దానితోటి పోల్చారనమాట. ఈ పోల్చిన వ్యక్తి మాజీ మినిస్టర్, ఆయన డొక్క మాణిక్య వరప్రసాద్ గారు. ఈయన గతంలో వైసీపీ పార్టీ నుంచి నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీకి వచ్చారు, మళ్ళీ కొద్ది కాలానికి వైసీపీకి వెళ్ళారు. సో ఇలా పార్టీని మారి తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయనకి సరైన ట్రీట్మెంట్ లేనట్టుంది. సో దాంతో చాలా అసంతృప్తితో ఉండి ఇప్పుడు అనేక విషయాలు ఆయన ఈ విధంగా చెప్తూ వస్తున్నారనమాట. మరి ఈ అసంతృప్తి పర్సనల్లా లేకపోతే నిజంగా పార్టీలో జరుగుతున్న లుకలుకల ఏంటనేది మనం గమనించి చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈయన ముఖ్యంగా ఈ సజ్జలని ఈ విధంగా టార్గెట్ చేసి విమర్శ చేశాడు. తాడేపల్లిలో ఉన్న ఈ కల్కి కాంప్లెక్స్లో సుప్రీం యాస్కిన్ ఎవరో కాదు, సజ్జల అని. సో సుప్రీం యాస్కిన్తో సజ్జలను పోల్చడం అనేది మరి ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఎందుకు సజ్జలను పోల్చాల్సి వచ్చింది? సజ్జల మీద ఉన్న విమర్శలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ప్రభుత్వం ఇంత విమర్శలు మూటగట్టుకుంది, గత ప్రభుత్వం అంటే దానికి ముఖ్యంగా అందరి వేళ్ళు జగన్ వైపు చూపిస్తే అందులో మళ్ళీ సగం వేళ్ళు సజ్జల వైపు చూపిస్తాయి. ఎందుకంటే జగన్కి అనేక విధాల పనికిమాలిన సలహాలు ఇచ్చి ఆయన ఈ విధంగా చేసిన పరిస్థితి కేవలం సజ్జల గారి వల్లే అయింది. ఎందుకంటే సజ్జల గారు అసలు అఫీషియల్గా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారి కాదు, ఆయన మంత్రి కాదు. సో ఏ విధమైన బాధ్యత ఆయనకు లేదు, కేవలం ప్రభుత్వ సలహాదారు. సో ఈ సలహాదారు పాత్రలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ పథకాలు, అఫీషియల్ జీవోలు, ఆర్డినెన్సులు ప్రతిదీ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది ప్రభుత్వాన్ని ఒక రకంగా అపహాస్యం పాలు చేయడం. ఆ విధంగా ఆయనకి జగన్ అవకాశం ఇచ్చారు, ఆయన కూడా అంతే విధంగా లాక్కున్నాడు. సో అలా చేస్తూ రావడం వల్ల ఏవైతే కొన్ని ప్రభుత్వం నుంచి వ్యతిరేకంగా ఉన్న పథకాలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన నెగిటివిటీని ఈయనే మూటగట్టుకోవాల్సి వచ్చింది. చివరికి మొన్న ఓడిపోయిన తర్వాత జగన్ రియలైజ్ అయ్యి సజ్జలను పక్కన పెట్టేశాడు అని మనం వేరే వీడియోలో కూడా చెప్పుకున్నాం, మీరు కావాలంటే చూడొచ్చు. సో సజ్జలను ఆ విధంగా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు చూసుకుంటే చాలా మీటింగ్స్లో సజ్జల జగన్ పక్కన లేడు. ఆయన నిజానికి రాజకీయ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించాడు, కానీ కొన్ని ఏవైనా అనౌన్స్మెంట్లు చేయడానికి, ఏవైనా కొత్త నోటిఫికేషన్స్ చెప్పడానికి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఆయన బయటకు వస్తూ ఉంటాడు. ఈసారి అది కూడా లేదు. పూర్తిగా జగన్ గారే వచ్చి మాట్లాడుతున్నాడు. మిగతా ఎమ్మెల్యేలు రావట్లేదు, ఎంపీలు రావట్లేదు, కొంతమంది అయితే అబ్స్కాండ్ అయి ఉన్నారు. సో కొంతమంది అయితే ఫారిన్ టూర్లలో ఉన్నారు, సో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. సో ఈయన మీద అది ప్రత్యేకంగా ఎందుకు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు దృష్టి పెట్టాడు, సజ్జలని ఇలా ఎందుకు టార్గెట్ చేసి ఒక విలన్ క్యారెక్టర్తో పోల్చాడు అని చూస్తే సామాన్యుల కంటే అనిపించవచ్చు, ఎందుకంటే పార్టీ ఏ విధంగా ఇదైందో. ఈయనకి ఎందుకు అలా అనిపించింది అని గమనిస్తే వీళ్ళు ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉండి కనీసం జగన్ని కలవలేని పరిస్థితి అనేది ఒకటి ఏర్పడింది. దానికి కారణం ఎవరై అంటే సజ్జల గారు. జగన్కి ఈ నాయకులకి మధ్యలో ఉన్న వ్యక్తి సజ్జల. సో ఈయన గోడను బద్దలు కొట్టుకొని లేదా ఈ గోడను దాటుకొని వెళ్ళాలని అనే పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఆ గోడను దాటలేక అనేక మంది వెనకే ఆగిపోయి ఆ నాయకులు తమ ప్రభావాన్ని ప్రభుత్వం దగ్గర కోల్పోయారు, అలాగే ప్రజల దగ్గర కోల్పోయారు. ఏ నాయకుడు ఎంత సత్తా ఉన్నవాడో జగన్కి తెలియకుండా పోయింది. అలాగే ఏ నాయకుడు ఏమి చేయట్లేదు, దాని గురించి కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు కావచ్చు, ప్రతిదీ కూడా నాయకులకు విన్నవించితే అది ప్రభుత్వం దృష్టికి చేర్చడంలో విఫలమవుతున్నారనేది కూడా జనాలకు కనిపిస్తూనే ఉంది. సో ఇంత ఫెయిల్యూర్కి కారణం మధ్యలో ఉన్న ఒకే ఒక గోడ, అది సజ్జల గారు అని ఒక రియలైజేషన్ తోటి వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి వారు మొదలైంది. సో ఇంటర్నల్గానే వాళ్ళు ఒకరినొకరు ఇట్లా కౌంటర్ చేసుకున్నారు అనేది ఒక వార్త. సో దాంతో ఆయన మీడియా ముందుకు కూడా వచ్చి ఈ విధంగా సజ్జల గురించి వ్యాఖ్యానించడం జరిగింది. మరి సజ్జల ఇంకా తలనొప్పిగా ఉన్నాడంటే నిజానికైతే లేడు, జగన్ ఆల్రెడీ పక్కన పెట్టాడని క్లియర్ అయిపోయింది. సో ఇక మీదట సజ్జల ఆ ప్లేస్కి మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు. సో మరి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఇదే కాకుండా మరిన్ని విషయాలు కూడా, ఎందుకంటే సజ్జల గారు అసలు అఫీషియల్గా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారి కాదు, ఆయన మంత్రి కాదు. సో ఏ విధమైన బాధ్యత ఆయనకు లేదు, కేవలం ప్రభుత్వ సలహాదారు. సో ఈ సలహాదారు పాత్రలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ పథకాలు, అఫీషియల్ జీవోలు, ఆర్డినెన్సులు ప్రతిదీ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది ప్రభుత్వాన్ని ఒక రకంగా అపహాస్యం పాలు చేయడం. ఆ విధంగా ఆయనకి జగన్ అవకాశం ఇచ్చారు, ఆయన కూడా అంతే విధంగా లాక్కున్నాడు. సో అలా చేస్తూ రావడం వల్ల ఏవైతే కొన్ని ప్రభుత్వం నుంచి వ్యతిరేకంగా ఉన్న పథకాలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన నెగిటివిటీని ఈయనే మూటగట్టుకోవాల్సి వచ్చింది. మీడియా ముందు పంచుకున్నారనమాట ఆయన. సో ఆయన ఏమన్నారంటే,
చంద్రబాబు గారు అనేక ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి పనులని ఏదో విధంగా దెబ్బతీయడం కోసం సజ్జల కొన్ని ప్రణాళికలు వేస్తున్నారట. సో సజ్జల గారి పనే రాజకీయంగా ఏదైనా ప్రణాళికలు వేయడము, స్ట్రాటజీలు రూపొందించడమే కదా. సో అదే పనిలో ఆయన ఉన్నాడట. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి జిల్లాలో కూడా ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో ఆ జిల్లాల్లో ఆ అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడం కోసం ఆ జిల్లాల్లో ఉన్న డాన్సు అలాగే రౌడీలు ఇలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారట. ఇచ్చి వాళ్ళు వెళ్ళి దాన్ని అడ్డుకొని డిస్టర్బ్ చేయాలి అనేది వీళ్ళకున్న కాన్సెప్ట్. ఇది డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజము, లేకపోతే సజ్జల మీద పర్సనల్ గ్రడ్జ్ తోటి, పర్సనల్గా ఆయన మీద ఉన్న వ్యతిరేకతతోటి మాట్లాడుతున్నాడా అన్న ప్రశ్న అయితే ఉంది. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు చేసే పనులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కొన్ని పనులు చేస్తూనే ఉంటాయి. కొన్ని వాస్తవాలు ఉంటాయి ఇలాంటి వాటిల్లో కూడా. మనం ఏమనుకుంటామంటే ప్రతిపక్షాలు అడిగే ప్రతిదీ కూడా ప్రజల కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే అని మనం అనుకోవచ్చు. కానీ అన్నిసార్లు ఆ విధంగా ఉండదు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ క్రెడిట్ ప్రభుత్వం ఖాతాలో పడకుండా ఉండటం కోసం ప్రతిపక్షాలు రియాక్ట్ అయ్యి ఆ అభివృద్ధిని ఏదో విధంగా కుంటుపరిచే ప్రోగ్రాం పెట్టుకుంటారు. అలా కుండు పడడం వల్ల దాని బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ బ్లేమ్ చివరికి ప్రభుత్వానికే వస్తుంది. సో అప్పుడు మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేస్తూ మనం ఒక మెరిట్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచన ప్రతిపక్షాలకు ఉంటుంది. అనేక సందర్భాల్లో గత ప్రభుత్వాల విషయంలో టీడీపీ అలాగే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం విషయంలో వైసీపీ కూడా అలాగే చేస్తుంది. దేన్ని కాదనడానికే లేదు. సో ఎందుకంటే గత ప్రభుత్వ పథకాలను వైసీపీ ఎందుకు అంగీకరించలేదు? ప్రజల మేలు కోసం చేసిన పథకాలను కూడా ఎందుకు తీసేసింది? అన్నా క్యాంటీన్ లాంటివి ఎందుకు అంటే వాళ్ళను గుర్తు చేయడం ఇష్టం లేక వాళ్ళకు వెళ్ళే క్రెడిట్ని ఆపడం కోసం. అలాగే ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే కొన్ని జగన్ పెట్టిన పథకాలు కావచ్చు, వీటి విషయంలో ఎందుకు ఇంకా మల్లగుల్లాలు పడుతుంది టీడీపీ? ఎందుకంటే వాళ్లకు రావాల్సిన క్రెడిట్ ఆ విధంగా పోవడం వీళ్ళకు ఇష్టం లేదు. సో అందుకోసమే ఇవన్నీ కూడా ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పలేం, కానీ కొంతవరకు అయితే అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి అనేది ఎల్లప్పుడూ నిజం. రాజకీయాల్లో ఇది మైలేజ్కి, మెరిట్కి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. కాకపోతే పిన్ పాయింట్గా కరెక్ట్గా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పట్టుకోవడం అనేది కాస్త టైం పట్టొచ్చు. సో ఇది డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అన్నారు. సో కొంపదీసి ఆయన చంద్రబాబు గారిని పొగిడి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మళ్ళీ పార్టీ నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అన్న డౌట్ అయితే మనకి ఇప్పుడు రాకమాందు. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉండి చివరికి వైసీపీ సలహాదారుని తిరుగుతున్నాడు. ఈరోజు సలహాదారుని తిట్టాడు, రేపు మంత్రులని, మాజీ మంత్రులను తిడతారు, ఎల్లుండి ఏకంగా జగన్ గారినే విమర్శించే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ ఒకసారి టీడీపీలోకి వచ్చి మారిన వ్యక్తే కాబట్టి మళ్ళీ టీడీపీలోకి రాడు అన్న గ్యారంటీ ఏమీ లేదు. సో నిజానికి ఆయన దళిత నాయకుడిగా మొదట్లో మంచి పేరే తెచ్చుకొని మంత్రిగా కూడా చేసిన వ్యక్తి. అయితే కొంతమంది నాయకులు ఈ విధంగా పార్టీలు మారుతూ ఇలా షిఫ్ట్లు అవుతూ ఉంటారు. వాళ్ళకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరుతారనమాట. వీళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న సీట్లని ఏదో రకంగా పట్టుకొని నాయకులు అయిపోవాలనే ఆలోచన కూడా బాగా ఉంటుంది. అందుకనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ దళిత నాయకుల విషయంలో జరిగేది ఏంటంటే వాళ్ళు సొంతంగా ఒక లీడర్షిప్ని బిల్డ్ చేసుకొని వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేయడం చాలా తగ్గిపోయింది. అంటే ఈ విమర్శ నేను పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే నేను అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి చూశాను అనమాట. కాబట్టి నాకు ఆ మాత్రం అవగాహన ఉంది. సో ఈ నాయకులు కూడా ఈ పార్టీలు మారే ప్రోగ్రాం కాకుండా వాళ్ళ లీడర్షిప్ని మరింత బెటర్ చేసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటే మరింత బాగుంటుంది.